దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణుప్రియ ముచ్చట్లు. అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు. ఇది మా మార్నింగ్. మేము మా ఇంటి దగ్గర పూజ చేసుకున్నాం. శివునికి ఇంట్లో పూజ చేసుకున్నాం. ఇద్దరికి శివుడు అంటే చాలా ఇష్టం. సో మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆ శివుడికి పూజ చేసుకున్నాం. ఇద్దరం ఫాస్టింగ్ ఉన్నాం. అలా ఇద్దరం మార్నింగే లేచి రెడీ అయ్యాం. ఇల్లంతా నేను క్లీన్ చేసుకున్నా. ఎలాగో అలా ప్రసాదం పెట్టేది ఏమి ఉండదు కాబట్టి ఇంట్లోనే పటాలన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ స్టార్ట్ చేసినాం. నేను చూసిన ఎంత బాగున్నానో. కష్టపడి నేనే శారీ కట్టుకున్నాం. మా ఆయన కూడా పంచ కట్టుకోవడం రాదు. కష్టపడి ఆయన కూడా పంచ కట్టుకుండు. సో అట్లా ఇద్దరం మంచిగా ట్రెడిషనల్ లుక్లో ఉండి ఆ దేవుడికి పూజ చేసుకుందామని చెప్పి పూజ చేసుకున్నాం. మీ అందరికి తెలుసో తెలీదో నాకు తెలీదు, శివునికి మాత్రం బాయ్స్ బెల్ట్ లేకుండా ఉండాలి అని అంటాడు. సో ఎప్పుడైనా సరే మేము శివాలయంకి వెళ్ళినా సరే ఈయన పంచలోనే వెళ్తాడు. మ్యాక్స్ అయితే బనీన్ మీదనే ఉంటాడు శివాలయం దగ్గరకు వెళ్తే మాత్రం. ఇక పబ్లిక్ ప్లేసెస్లో కుదరకపోతే పైన టీ షర్ట్ అట్లా వేసుకుంటాడు. బట్ బెల్ట్ మాత్రం పెట్టుకోడు. ప్యాంటు కూడా వేసుకోడు. మ్యాక్స్ పంచలోనే వెళ్తాడు ఎప్పుడైనా సరే. సో అట్లా మేము మా దేవునికి పూజ చేసుకున్నాం. ఇక కొబ్బరికాయలు అవన్నీ కూడా కొట్టుకున్నాము. అట్లా ఇక చూసిరా మా ఇద్దరు డిస్కషన్లు ఎప్పుడు ఆడ కూడా కొట్లాడుకుంటూనే ఉంటాం. అక్కడ కూడా కొట్లాడుకుంటూనే ఉంటాం. మేము ఎక్కడ చూసినా ఏదో ఒక కొట్లాట అయితేనే ఉంటుంది. అని బొట్లు పెట్టడానికి అంత టైం ఎంతసేపు చేస్తుంది చూడండి. అసలు బొట్లు పెట్టట్లేదు, తూడ్చినా కూడా బొట్లు పెట్టడానికి ఎంత టైం పెట్టింది. అదే నేను చూసినా. ఇప్పుడు నేను చూడు టక 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 టక. సో అలా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత దేవుడికి అందరికీ పూలు పెట్టినాము. సో అట్లా పూలు పెట్టినా. నాకు పైన హైట్ అందదు కాబట్టి పైన మా ఆయన పెట్టిండు. కింద అన్ని దేవుళ్ళకి నేను పూలు పెట్టేసిన. ఒక్కొక్క పువ్వు మంచిగా ఆగడానికి పెడతా ఉన్నా. ఈయన పక్క నుంచి నన్ను తిడుతూ ఉన్నాడు. అట్లా పెడతారా, ఇట్లా పెడతారా, ఇది పెడతారా, అది పెడతారా అనుకుంటా. సో ఎడిట్ చేసి ఫైనల్గా అయితే సెట్ చేసేసి అన్ని దేవుళ్ళకి పూలు పెట్టేసుకున్నాం. మా ఇంట్లో ఎక్కువ పటాలు లేవండి. కొన్ని పటాలే ఉన్నాయి. కొత్త సంసారం కదా, ఎక్కువ పటాలు ఉండేవి. ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాం. ఎక్కడ ఏ దేవుడి దగ్గర గుడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక్కొక్క పటం తెచ్చుకుంటున్నాం. సో అట్లా అన్ని పూలు పెట్టేసుకున్నా. మొన్న బలి పెట్టిన అది మమ్మీ నవ్వుతా ఉంది. కాలం
అది వేరే ఉన్నాయి లేకపోతే పైన పైన పెట్టేసినట్టు కాడ పెట్టి పక్కన పేపర్ ఉంది దగ్గర. లక్ష్మీదేవి పూజ చేసుకుంటా. ఇప్పుడు ఎక్కడ చేస్తావు? తులసి చెట్టు దగ్గర. అయ్యో ఇది కూడా పెట్టేసినావా? లైటింగ్ వస్తుందని పెట్టిన. సో నేను ఎప్పుడైనా సరే ఇంట్లో పూజ అయిపోయినాక కంపల్సరీ తులసి చెట్టుకు కూడా పూజ చేసుకుంటా. రోజు నీళ్ళు పోస్తా, బట్ ఏదైనా ఎకేషన్ టైం అప్పుడు మంచిగా కుండీనంతా కడుక్కొని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని అన్నీ చేసుకొని పూజ చేసుకుంటా. నాకు ఎందుకో తులసి చెట్టు మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అపార్ట్మెంట్ల దగ్గర పెట్టుకోవట్లేరు, బట్ ఉంటే మంచిది. మనం మంచిగా పూజ చేసుకోవచ్చు. మనకు ఆయుర్వేదంగా కూడా మంచి పని చేస్తుంది. నాకు ఎప్పుడన్నా రిలాక్స్ కావాలంటే అక్కడ కూర్చొని ఏదన్నా ఒక ఆకు నోట్లో వేసుకొని తింటూ ఉంటా, అట్లా ఏదన్నా ఒకటి చేస్తూ ఉంటా. బాగా అనిపిస్తుంది నాకు తులసి చెట్టు దగ్గర, నీట్గా అనిపిస్తుంది. ఆ చెట్టు దొరుకుతాను. ఆ చెట్టు దెంప ఇప్పుడు మన రోజ్ ప్లాంట్ ఉంది చూడు, అందులో ఇటుపక్క ఇక కెమెరా వైపే ఇటుపక్కే ఒక కొమ్ము ఉంది చూసినావా, అది తెంపుతా. ఏదైతే తులసి చెట్టుకు పూజ చేస్తామో ఆ ఆకులు తెంపొద్దు. ఎక్స్ట్రా చెట్టు ఉంది కదా మనకి, ఆ చెట్టు తెంపుతా అట్లా. ఫోటో తీసుకో. ఆగు తల్లి. నేను ఒక్కడిని పెట్టాను, ఎంతమంది పెట్టేది బంద్. సో అలా మార్నింగ్ ఫాస్టింగ్ అంతా చేసేసి ఫాస్టింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఆయత్నగర్లో గుడికి వెళ్ళాము. అక్కడ శివాలయం దగ్గర పూజ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది మా ఇంటి దగ్గర ఎల్బీ నగర్లో ఇక్కడ శివాలయం ఉంటుంది. సో ఇక్కడ శివాలయంకి నైట్ వచ్చినాము.
నైట్ ఇక్కడ వచ్చి జాగారం చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాం అన్నట్టు. ఆ టైంలో చేసుకున్న పూజ. ఇక్కడ శివుడు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది విగ్రహము. లోపల శివాలయం ఉంటుంది, బయట ఇట్లా శివుని విగ్రహం ఉంటుంది అన్నట్టు. సో ఆ శివుని విగ్రహంకి మంచిగా పూజ చేసుకున్నాను నేను. పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అంతే చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయినాము. 3కి అట్లా పడుకున్నాము. పనుకొని మళ్ళీ మార్నింగ్ 6కి లేచినాము. సో ఇట్లా మంచిగా మా శివరాత్రి అయితే నీట్గా కంప్లీట్ చేసుకున్నాం మేము. నువ్వే కొట్టాను. గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. అనుకుని కొట్టు కలుగు. నిలువ పగిలింది. సో ఇది మా శివరాత్రి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోద్దు. అలాగే మీ శివరాత్రి ఎలా జరిగిందో అదంతా మా కమెంట్ రూపంలో చెప్పండి. బాయ్ బాయ్. ఓం నమః శివాయ. బాయ్.